నమస్తే అండి, నేను అరుణ. వెల్కమ్ టు జెస్సు క్లబ్. ఈరోజు విజయవాడలో ఉన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. హోమ్ టూర్ చేస్తున్నానండి. వాళ్ళు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. దాంట్లో అల్మార్లు కానీ ఇల్లు ఎలా ఉంది ఓసారి చూపెడతాను. 2nd ఫ్లోర్లో ఎంట్రన్స్ అండి ఇది. చూడండి, పైన ఇలా వర్షం పడకుండా గ్లాసెస్ అవి వేసారు వరండాలో. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఆ బాక్సుల్లో సామాన్ పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంది. ఇక్కడ బుద్ధుడిని పెట్టారు పెద్దగా. చూడండి ఎలా ఉందో. ఇది ఎంట్రన్స్ హాల్లోకి. రైట్ సైడు దేవుణ్ణి పెట్టారు. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి చాలా పెద్దగా వదిలేశారు ప్లేస్. ఇక్కడ డస్కులు చాలా పెద్దగా ఉన్నాయండి. చాలా ఐటమ్స్ పడతాయి వాటిలో, బుక్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ సోఫాలా పెట్టారు కిటికీ దగ్గర. అటు కూర్చోవచ్చు, పడుకోవచ్చు. ఈ కర్టెన్లు అవి ఆన్లైన్లో తీసుకున్నారంట, చాలా మందంగా ఉన్నాయి. దానిపైన మళ్ళీ మనం కర్టెన్ వేసుకోవచ్చు. హాల్లోంచి ఇలా ఓపెన్ కిచెన్ వస్తుంది. ఇది కిచెన్ అండి. పైన చూడండి అన్ని అల్మార్లు ఎంత బాగా పెట్టారో. ఈ పక్కన కానీ బీరువాల అంత పెద్ద పెద్ద అల్మార్లు పెట్టారు. దాంట్లో ఎన్ని సామాన్లు అయినా పడతాయి. ఈ కింద కూడా చాలా డస్కులు పెట్టారు. ఈ ఓపెన్ కిచెన్లో చూడండి ఎంత పెద్దగా ఉందో, అల్మార్ లాగా ఉంది. ఇటు 2 వైపులు డస్కులు ఉన్నాయి కాబట్టి చాలా సామాన్లు పడతాయి. మనకి అసలు బయట ఒక్క సామాన్ కూడా కనిపించదు. ఇది కిచెన్ అండి. కిచెన్లో చూడండి అన్నీ సపరేట్గా ఉన్న డస్కులు ఉన్నాయి. ఇలా నాకైతే బాగా అనిపించింది. ఇది పైకి తీసేసి క్లీన్ చేసుకోవచ్చు కూడా. ఆ డస్క్ చూడండి ఎంత పెద్దగా పెట్టారో. ఎన్ని సామాన్లన్నా పడతాయి, ఇంత పెద్దగా పెట్టారు డస్కులన్నీ. దీనిలో కుక్కర్లు కానీ, రైస్ కుక్కర్లు కానీ, ఈ పెద్ద గిన్నెలు కానీ ఈజీగా పట్టేస్తాయి. ఈ డస్క్లో చూడండి 4 అరలు పెట్టారు. దీంట్లో చిన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు. కాఫీ పొడి కానీ, టీ పొడి కానీ, షుగర్ కానీ అలా. ఇంకా ఈ పక్కన ఉల్లిపాయల డస్క్ అండి, చాలా బాగుంది. ఇలా ఉండడం వల్ల గాలి ఫ్రీగా తగులుతుంది. ఉల్లిపాయలు అవి కుళ్ళిపోకుండా ఉంటాయి. చూడండి పైన ఎన్ని అలమార్లు ఇచ్చారో. మన సామాన్ అంతా అక్కడ పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్క డస్కులో అయితే మనం కేక్ ఓవెన్ పెట్టేశారు, బియ్యం బస్తాలు పెట్టారు, బియ్యం డబ్బాలు కూడా పెట్టేశారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ డస్కులన్నీ. ఇక్కడ చూడండి ఈ అల్మార్లు అయితే వెట్ గ్రైండరు, మిక్సీలు అన్నీ పట్టిపోయాయి. ఇక బెడ్రూమ్లో అయితే పైన చిన్న అల్మార్లాగా కట్టారు. పైన కింద పెద్ద బీరువాల్లాగా 3 కట్టారండి. దాంట్లోనే మనం లాకర్స్ కానీ, బట్టలు కానీ, పిల్లలకి పెద్దలకి సపరేట్గా పెట్టేసుకోవచ్చు. ఇది బెడ్. ఇక్కడ పక్కన అల్మార్ కట్టారు. చిన్న గూళ్ళు ఉన్నాయి. దాంట్లో బుక్సులు కానీ, బొమ్మలు కానీ, ఏదైనా ఫ్యాషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక కిటికీ లాగా ఉంది. ఇటు సైడు డ్రెస్సింగ్ టేబుల్ పెట్టారు. ఇక్కడ ఈ గ్లాస్ డోర్ ఉంది కదా, దీంట్లోంచి బాత్రూంలోకి దారి. ఇది బాత్ టబ్ పెట్టారు, వాష్ బేసిన్, అల్మారాలు పైన పెట్టారు. ఒక అద్దం ఉంది, కింద పెట్టారు. ఇలా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ
ఇలా గ్లాస్ డోర్ పెట్టారు. ఇది ఓపెన్ చేస్తే లోపల షవరు మామూలు స్నానాలు చేసుకోవచ్చు. 2 రకాలుగా పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.